హాయ్ అండి. ఒక చిన్న చిట్కా, మరి ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మరి అదేంటనేది నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, గంధము మనము దేవుడి పటాలకి పూజ చేసేటప్పుడు దేవుడి పటాలకి అయితే గంధం ఖచ్చితంగా పెడతాము. మీరు గంధంలో ఏమి యాడ్ చేస్తారు? నేనైతే గంధంలో జవాది పౌడరు అలాగే పసుపు యాడ్ చేస్తాను అనమాట. జవాది పౌడరు దేవుడి పటాలకి సుగంధభరితం. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి జవాది పౌడర్ అంటే చాలా ఇష్టం. మనం ఈశాన్య మూలన కలశం పెడతాం కదండి, రావి చెంబు పెడతాం కదా కలశము, అందులో మనము కొన్ని అక్షింతలు అలాగే పువ్వులు వేస్తాము, తమలపాకులు పెడతాము, అలాగే పసుపు కుంకుమలు కూడా వేస్తాము. అలాగే అందులో జవాది పౌడరు ఈశాన్య మూలన చెంబు పెడతాం కదా, అందులో వేస్తాము. మరి జవాది పౌడర్ లక్ష్మీ అమ్మవారికి అయితే చాలా ఇష్టము. మనం పూజ చేసిన తర్వాత జవాది పౌడర్ వచ్చేసి మనం పెట్టిన పువ్వుల పైన వేసామనుకోండి, లక్ష్మీ అమ్మవారి పట్టం మీద కానీ అలాగే పువ్వుల మీద కానీ వేసామనుకోండి, చాలా సుగంధభరితంగా వాసన వస్తుంది. అమ్మవారికి అయితే చాలా ఇష్టం అన్నమాట. మరి అలాగే ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం పూజ చేసే పటాలకి కొద్దిగా గంధంలో జవాది పౌడరు, కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు అయితే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే పసుపు వేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. తెలిసి తెలక అంటూ అలాంటివి ఉంటాయనుకోండి, ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటుంది అనుకోండి, మనకు అలాంటి అంటూ దోషాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం పసుపు వేయడం వల్ల ఖచ్చితంగా అలాంటివి అయితే తొలగిపోతాయి. మరి ఎంతమంది పూజ చేసే గంధంలో జవాది పౌడరు పసుపు యాడ్ చేస్తారు? నేనైతే జవాది పౌడర్ ముందుగానే వేసాను అనమాట. జవాది పౌడర్ అంటే చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియకుంటే మీరు పూజ స్టోర్ రూమ్లో అడిగి కనుక్కోండి. చాలా సుగంధభరితంగా ఉంటుంది. మనం కుంకుమ చేస్తాం కదా, అందులో కూడా యాడ్ చేసుకుంటాము. మరి జవాది పౌడరు మనము పూజ చేసిన తర్వాత దేవుడి పటాల పైన అలాగే పువ్వుల పైన జల్లామనుకోండి, చాలా సుగంధభరితంగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము. అలాగే మనం గడప పూజిస్తాం అనుకోండి, గడప పూజించేటప్పుడు కూడా కొద్దిగా రోజ్ వాటర్, జవాది పౌడరు మనము పసుపులో కలిపి యాడ్ చేసేసి మనం పూజ అయితే గడప అయితే పూజిస్తే లక్ష్మీప్రదంగా భావించే ఈ జవాది పౌడరు గడప ముందు అమ్మవారికి చాలా ఇష్టం కదండి. సుగంధభరితంగా మనకైతే గడప అనేది వాసన వెదజల్లుతుంది. మరి సుగంధభరితమైన వాసన లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము. అలాంటి సుగంధభరితమైన జవాది పౌడరు మనము పూజించే గడప పూజించే పసుపులో వేసి కొద్దిగా రోజ్ వాటర్, జవాది పౌడర్ వేసి మనమైతే గడప పూజించుకోవచ్చు. నేనైతే మరి జవాది పౌడరు పసుపు అయితే యాడ్ చేశాను. మరి ఎంతమంది ఇలా పసుపు యాడ్ చేస్తారు గంధంలో, మనకు ఏమైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయండి. ఇది మీకు తెలుసో తెలీదో, నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యేది, నేను పాటించేది మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మరి ఒకవేళ తెలియకుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకు తెలియని దోషాలు మాత్రం ఖచ్చితంగా అయితే పోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.